ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది జనసేన ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహా ఎమ్మెల్యేలంతా జనసేనానితో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు కృషి చేసిన పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పవన్ కు అందించారు. భారీ మెజార్టీతో గెలిచిన ఆరణి శ్రీనివాసులను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం. దాంట్లో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ రేర్. ఇప్పుడు దాకా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున, మా అందరి ఆశీస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు. రేపోతున్నాను అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి. వెనక జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా, రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మీరు దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన